వెల్కమ్ టు చిన్న ఎస్డిఎంఎస్ అండి. ఈరోజు మనం టీజీఎస్ఆర్టీసీ ఏ విధంగా బస్ బుక్ చేసుకోవాలో చూద్దాం, ఓకేనా. దానికోసం ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళాక మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే బుక్ టికెట్స్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ సెలెక్ట్ చేస్తున్నా. ఎక్కడికి? వినుకొండకి, ఓకేనా. వినుకొండ అని సెలెక్ట్ చేస్తున్నా. చేశాక ఏ తేదీ, ఫర్ ఎగ్జాంపుల్ 21 పెట్టేసా. 22కు దిగాలనుకుంటున్నా కాబట్టి చేసుకొని చెక్ అవైలబిలిటీలో క్లిక్ చేయగానే మనకి ఏవైతే బస్సులు అవైలబుల్గా ఉంటున్నాయో అవి చూపిస్తారనమాట, ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బస్ నెంబరు 8916, ఓకేనా. ప్రైస్ వచ్చేసరికి 679 రూపాయలు చూపిస్తుంది. సీట్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి బోర్డింగ్ పాయింట్ నిర్మల్ ఇవన్నీ కూడా ఫిల్ చేయండి, ఓకేనా. డ్రాపింగ్ పాయింట్ వినుకొండ ఫిల్ చేసి, మనం జనరల్ పీపులే కాబట్టి ఇక్కడ జనరల్ అనే డిఫాల్ట్గా ఉంటుంది, ఓకేనా. ఇన్ కేసు మీరు ఆర్టీఎస్ ఎంప్లాయీస్ అయితే అది క్లిక్ చేసుకోండి. షో లేఅవుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ యొక్క లేఅవుట్ చూపిస్తుంది అనమాట. ఏ సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్లీపర్ కావాలంటే స్లీపరు, నార్మల్ సిట్టింగ్ కావాలంటే సిట్టింగ్ అయినా కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు మీ పేరు, ఏజ్, మీ వయసు ఎంత సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీకు పైన మీ ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉంటుందో ఆ వాట్సాప్ నెంబరు ఇచ్చేసేయండి. దాంతోపాటు మీ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి, ఓకేనా. ఏదైతే మనం బుక్ చేసుకున్న తర్వాత ఈ ఇన్వాయిస్ అనేది ఉంటుందో ఇది త్రూ మీ వాట్సాప్, దాంతోపాటు మీ మెయిల్కి కూడా ఈ టికెట్ అనేది పంపడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. ఓకేనా. చేసుకున్న తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయింది. టోటల్ అమౌంట్ వచ్చేసరికి 820 రూపాయలు చూపిస్తుంది. ఇక్కడ మన ఆన్లైన్ పేమెంట్ చేయాలి కాబట్టి ఫర్దర్గా ఈ వెబ్సైట్లో మనకి ఏంటి అంటే ఏదైనా కూడా కంటిన్యూ కానీ లేదా పే అని కానీ చూపించాలి బేసిక్గా. కానీ ఇక్కడ మనకి టీజీఎస్ఆర్టీసీలో ఆన్లైన్లో అయితే మాత్రం ఈ త్రూ మన క్రోమ్లో కానీ ఈ వెబ్సైట్లో మాత్రం మనకి ఎటువంటి ఆప్షన్ అనేది చూపించడం లేదు బేసిక్గా, ఓకేనా. నేరుగా మనకి బుక్ రిటర్న్ చూపిస్తుంది అనమాట. నేను టీజీఎస్ఆర్టీసీలోకి కాల్ చేసా. వాళ్ళు కూడా ఏమంటారంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే మీ యొక్క క్రోమ్ హిస్టరీని డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఓపెన్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు వస్తుందని చెప్పారు. నేను ఆల్రెడీ ట్రై చేసా కానీ అది రాలేదు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీకు మనకు మొబైల్లో టీజీఎస్ఆర్టీసీ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో అయితే ఇప్పుడు నేను ఏ స్టెప్ చూపించాను అదే విధంగా కూడా అక్కడ ఫిల్ చేసుకుంటూ వచ్చి అక్కడైతే చూపిస్తుంది అనమాట మనకు మొబైల్ యాప్లో అయితే. మనకి దీనిలో ఎందుకు రాలేదంటే అందరికీ రావడం నేను చెప్పడం లేదు, కొంతమందికి వస్తుందంట, కొంతమందికి రావట్లేదు. నేను నా బ్రదర్ యొక్క మొబైల్లో నేను చెక్ చేసి చూసా, తన దాంట్లో అయితే వస్తుంది. బేసిక్గా నా యొక్క మొబైల్లో కానీ నా ల్యాప్టాప్లో కానీ నాకైతే రాలేదు, అవైలబుల్ లేదు. మరి ఇది ఎక్కడ టెక్నికల్ ఇష్యూ అది నాకు తెలియదు అనమాట, ఓకేనా. నేను మీకు ఇక్కడ పక్కన చూపిస్తా, ఓకేనా. మొబైల్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.